నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే 2024 మార్చిలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం ఇంతవరకు చెల్లించట్లేదు. సో దాదాపుగా 65-70 ఏళ్ల వయసులో ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ చుట్టూ, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు దాచుకున్న డబ్బుల్ని వాళ్ళకి ఇవ్వడానికి గవర్నమెంట్ ఎందుకు ఇంత కాలయాపన చేస్తుంది అంటే, గవర్నమెంట్ నుంచి ఒకటే మాట వస్తుంది: గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకి మేము వడ్డీలు కట్టుకుంటూ వెళ్తూ ఉన్నాం, సో టైం పడుతుంది అని క్లారిటీ అయితే చెప్పట్లేదు. ఎప్పటికి కూడా ఇది 700 కోట్లు రిలీజ్ చేస్తాం, 1000 కోట్లు రిలీజ్ చేస్తాం అంటున్నారు తప్పితే కానీ అసలు వాళ్ళకి రావాల్సినటువంటి దాదాపుగా 25,000 మంది రిటైర్ అయితే వాళ్ళు టోటల్గా వాళ్ళు రావాల్సింది ఒక 12 నుంచి ఒక 15,000 కోట్ల లోపే ఉంటుంది. సో ఈ ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేసుకుంటూ వెళ్తుంది. దాదాపుగా 27 నెలల్లో అంటే 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసామని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వీళ్ళు కూడా ప్రధానంగా ఏమైనా డిమాండ్ చేస్తున్నారంటే, ఎలాగ అంత అప్పు చేశారు కాబట్టి ఇంకో 15,000 కోట్లు కూడా అప్పు చేసి ఉంటే మా మా బాకీలు తీరిపోయేటి కదా, మమ్మల్ని ఎందుకు ఇట్లా క్షోభ పెడుతున్నారు, ఇటు పిల్లలకి భారం కాలేక, చేసిన అప్పులు తీర్చలేక, మాటలు పడలేక, మాకు అంటే మా లాస్ట్ దినాల్లో ఉపయోగపడతాయి అనుకున్నటువంటి డబ్బుల్ని ఈరోజు గవర్నమెంట్ దగ్గర పెట్టుకుని ఇట్లా ఏడిపించడం అనేది ఎంతవరకు కరెక్ట్? సరే, ఇలాగే చాలామంది ఫైట్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది అయితే గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయో రావన్న ఒక భయాందోళనకు చెంది వాళ్ళు చాలామంది, దాదాపుగా నాకు తెలిసి ఒక 150 నుంచి 200 మంది చనిపోయి ఉంటారు. చనిపోయారని కూడా వాళ్ళే చెప్తున్నారు, రిటైర్డ్ ఎంప్లాయీసే చెప్తున్నారు. సో మరి కనువిప్పు కలగట్లేదు గవర్నమెంట్కి. ఈరోజు కూడా గవర్నర్ని కలవడానికి వెళ్ళారు. దాదాపు చాలా చేశారు, ఎందుకంటే ధర్నా చౌక్లో పెద్ద ధర్నా చేశారు, కలెక్టరేట్ ముట్టడి చేశారు. అసలు యాక్చువల్గా 5వ తారీఖున అంటే మే 5వ తారీఖున వీళ్ళ నిరాహార దీక్ష కూర్చుంటా అన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఎందుకో మరి ఆ ప్రోగ్రాం ఆగిపోయింది. ముందు ఎండలు ఘోరంగా మండిపోతామని వీళ్ళు చూస్తేనేమో గవర్నమెంట్ నుంచి సరైన సానుకూల స్పందన రావట్లేదు. మనతో పాటు విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి కందుకూరి దేవదాస్ గారు ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఆయన అడుగుదాం, ఎందుకంటే ఆయన పాపం వరంగల్ నుంచి వచ్చారు. ఎప్పటి నుంచో అంటే వాళ్ళ బాధని ఎట్లా చెప్పుకోవాలి, మరి ఏ స్టూడియోలు ఎమ్మడి తిరుగుతున్నారు వాళ్ళు. కనీసం ప్రభుత్వానికి వాళ్ళ బాధ వింటే ఎట్లన్నా డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటారని. సరే, అంతా మాట్లాడదాం అసలు ఏంటి పరిస్థితి ఏంటని. దేవదాస్ గారు నమస్తే. నమస్తే అండి. దేవదాస్ గారు, సారీ ముందుగా, ఎందుకంటే పొద్దున ఎప్పుడో వచ్చారు. బట్ మీరు ఏంటి అక్కడికి వెళ్ళారు కదా, గవర్నర్ ఆఫీస్కి వెళ్ళారని చెప్పారు. ఏమైంది అసలు? గవర్నర్ ఆఫీస్కి ఎందుకు వెళ్ళారు? మరి అక్కడ వినతి పత్రాలు వేయడానికి వెళ్ళారు? ఏంటి అసలు మీ సమస్య ఏంటి? గవర్నర్ గారి ఆఫీస్కు ఎందుకు వెళ్ళామంటే, ఈ రాష్ట్రానికి పరిపాలనాధ్యక్షుడిగా ముఖ్యమంత్రి గారు ఎలాగో రాజ్యాంగబద్ధంగా రాజ్యాధినేత రాష్ట్రానికి గవర్నర్ గారు. అలాంటి గవర్నర్ గారుకి మేము చాలాసార్లు గతంలో కూడా కొన్ని రెప్యుటేషన్లు చేస్తామని మేము వెళ్ళాము, కానీ మా అభ్యర్థనను కూడా స్వీకరించలేదు, అపాయింట్మెంటే ఇవ్వలేదు. మేము గతంలో కూడా ఇది అంటే గవర్నర్ కలవడం కొరకు చలో లోక్ భవన్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కూడా అక్కడికి వచ్చినటువంటి వారందరినీ మా యొక్క ఆ అభ్యర్థన ఏంటిది, వీళ్ళ పరిస్థితి ఏంటిది, ఎందుకొరకు వచ్చారు, తర్వాత ఏమిటి అనేటువంటి విషయాలు ఏమి తెలుసుకోకుండా అక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా వారు మూకుమ్మడిగా పోలీస్ వ్యాన్ల లోపల తరలించడం జరిగింది. తరలించి ఆ విధంగా పోలీస్ స్టేషన్ లోపల నిర్బంధించడం జరిగింది. ఆ రోజు మొత్తం దాదాపు సాయంత్రం 5 గంటల వరకు కూడా వివిధ పోలీస్ స్టేషన్ లోపల మమ్మల్ని అందరినీ నిర్బంధించడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అది జనవరి లోపల మేము సెలవు అసెంబ్లీ కార్యక్రమం పిలుపునిచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 5వ తారీఖున మేము చలో లోక్సభ అనేటువంటిది, లోక్ భవన్ అనేటువంటిది, రాజ్భవన్ ముట్టడి అనేటువంటిది ఆ విధంగా పెట్టాము.
పెట్టిన తర్వాత దానికి రాష్ట్రం నలుమూలల నుండి కూడా దాదాపుగా 1,000-2,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు రావడం జరిగింది. వచ్చిన తర్వాత వెంటనే మమ్మల్ని అందరినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్ లోపల నిర్బంధించడం జరిగింది. కానీ మా నుంచి ఆ అప్లికేషన్లు అనేటువంటి తీసుకోలేదు, మా అభ్యర్థులను కూడా స్వీకరించలేదు. అయితే అయినప్పటికీ కూడా మేము ముఖ్యంగా ఏంటంటే మార్చి 2024 నుండి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రం లోపల రిటైర్మెంట్లు అనేటువంటి ప్రారంభమై దాదాపు 25 నెలలుగా వస్తున్నాయి. 25 నెలలు అయినప్పటికి కూడా మాకు రావాల్సినటువంటి ఆ రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది మాకు చెల్లించని కారణంగా మేము అనేక రకాలుగా వివిధ రకాల పోరాటాలు చేస్తూ వస్తున్నాం. దాదాపుగా సంవత్సరం కాలం కూడా వెయిట్ చేయడం జరిగింది. సంవత్సరం అంటే ప్రారంభంలోనే అంటే గవర్నమెంట్ కొత్తగా వచ్చేది కదా, ఈ గవర్నమెంట్కి కొంత సమయం ఇస్తామనేటువంటి వీచ్ చూసి ఉండడం జరిగింది. మార్చి 2024లో ప్రారంభమైన తర్వాత వారికి మేము రిటైర్డ్ అయిన వెంటనే తదుపరి నెల మేము ఎప్పుడైతే మాకు రావాల్సినటువంటి ఆ బకాయిలకు సంబంధించినటువంటి ఆ బిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత టోకెన్ నెంబర్లు అనేటువంటి మాకు ఇవ్వడం జరుగుతుంది. టోకెన్ నెంబర్లు ఇచ్చిన తర్వాత వెంటనే ఆ నెల లోపల ఆ రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది చెల్లించేది గత ప్రభుత్వాలు. కానీ ఈ ప్రభుత్వము మేము సబ్మిట్ చేసినప్పుడు కూడా మా యొక్క రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది మార్చి 2024 నుండి చెల్లించడం లేదు. ఆ విధంగా దాదాపుగా సంవత్సర కాలం కూడా చాలామంది మేము వెయిట్ చేశాము. తర్వాత సంవత్సరంన్నర కాలం కూడా మేము వెయిట్ చేయడం జరిగింది. మేము ఇక చివరికి మా బకాయిలు అనేటువంటిది మేము దాచుకున్నటువంటి డబ్బులు జీపీఎఫ్ కానీ, తర్వాత జిఐఎస్ కానీ, టీహెచ్ఎల్ఐ కానీ, తర్వాత లీవ్ ఎంకేష్మెంట్ అనేటువంటిది కానీ, గ్రాట్యుటీ, కమ్యూటేషను, తర్వాత పిఆర్సీ 2020 అనేటువంటివి మాకు రావాల్సినటువంటి బకాయిలు. ఇవన్నీ మేము దాచుకున్న డబ్బులే మాకు ఎందుకు ఇవ్వడం లేదు ప్రభుత్వము అని తర్వాత ఆ విధంగా మేము చాలా మా యొక్క బకాయిలు అనేటువంటి చెల్లించని కారణంగా చివరికి మేము వేచి చూసి తర్వాత ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది కదా అని ఆ విధంగా మేము వేచి చూడడం జరిగింది. అయినా ప్రభుత్వం చెల్లించడం లేదు. రిటైర్డ్ అయిన తర్వాత ప్రారంభం లోపల కొంతమంది ఏం చేశారంటే ఇంకా బాగా డబ్బులు చెల్లించడం 6 నెలల తర్వాత మా డబ్బులు ఇంకా చెల్లించడం లేదని వారు కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టును ఆశ్రయించిన వెంటనే ప్రారంభం లోపల చెల్లించారు. వాటిని జడ్జిమెంట్ 6 వారాల లోపల 8 వారాల లోపల చెల్లించాలని వారు జడ్జి గారు ఆదేశించిన వెంటనే ప్రారంభం లోపల కోర్టు వెళ్ళినటువంటి వారికి చెల్లించడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒక రిటైర్డ్ ఎస్ఐ నేను చనిపోతానని తను అంటే ఒక పాయిజన్ డబ్బు ముందే పెట్టుకొని నేను చనిపోతాను, నాకు డబ్బులు చెల్లించండి అని అన్న వెంటనే అతనికి తెల్లవారే ఒక వీడియో చేసి వైరల్ అయిన తర్వాత అతనికి చెల్లించడం జరిగింది. తర్వాత ఒక రిటైర్డ్ ఎంప్లాయీ మహిళా ఉద్యోగి తను కూడా చాలా ఘాటుగా తర్వాత విమర్శించుకుంటూ ప్రభుత్వాన్ని నీ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని తర్వాత తను కోర్టుకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆమెకు కూడా చెల్లించడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు కోర్టుకు ఇక ఇవ్వడం లేదు కదా, ప్రభుత్వం చెల్లించడం లేదని తర్వాత ఆ విధంగా వారు కోర్టుకు వెళ్ళినటువంటి వారికి ప్రారంభం లోపల వారందరికీ కూడా చెల్లించడం జరిగింది. అయితే ఇక రాను ఈ రిటైర్మెంట్లు అనేటువంటిది ప్రతి నెల దాదాపుగా 700-800 మంది రిటైర్ అవుతున్నారు. 700-800 మంది రిటైర్ అవుతున్నారు. సంఖ్య పెరుగుతున్నది. ఆ పెరిగిన కొద్దీ ఈ రిటైర్మెంట్ అయినటువంటి వారికి చెల్లించడం లేదు. తర్వాత ఈ సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. పెరిగే కొద్దీ తర్వాత ఈ రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి అతనే నాన్చుకుంటూ ప్రభుత్వం పోతున్నది. పోయిన కొద్దీ తర్వాత చాలా మంది రిటైర్ అయిన వాళ్ళు ఇంకా ఇవ్వడం లేదు కదా అని చాలా మంది కోర్టులను ఆశ్రయించడం జరిగింది. ఆ కోర్టులను ఆశ్రయించిన వారికి ప్రారంభం లోపల మామూలు జడ్జిమెంట్ తోటే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇంకా క్రమంగా అందరూ కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ కోర్టులను ఆశ్రయించిన కొద్దీ ఏమవుతుందంటే ఇక వచ్చే వారికి సంఖ్య పెరిగేసరికి ఆ కోర్టుకు వచ్చిన వారికి కూడా చెల్లించడం లేదు. ఇక క్రమంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, చెల్లించకపోయేసరికి కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు అంటే కోర్టు ధిక్కరణ కేసు కింద మళ్ళీ హైకోర్టులను ఆశ్రయించి తర్వాత కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసులు వేయడం జరిగింది. ఆ కాంటెంప్ట్ ఆఫ్ ది కేసులు వేసినప్పటికీ
ఆ కాంటెంప్ట్ వేసిన వాళ్ళకు కూడా కొంతమందికి చెల్లించడం జరిగింది. తర్వాత ఇంకో కొంతమందికి ఏ రోజైతే కాంటెంప్ట్ ఆఫ్ ది కేసు ఉంటుందో ఆ రోజు ఏదో ఒక పద్దు మాకు రావాల్సినటువంటివి, తర్వాత జీపీఎఫ్, తర్వాత జిఐఎస్, తర్వాత టిహెచ్జిఎల్ఐ, గ్రాట్యుటీ, కమ్యూటేషను, తర్వాత పిఆర్సీ 2020 అనేటువంటివి, సర్వీస్లో ఉన్నప్పుడు సరెండర్ లీవ్లు, ఇవన్నీ కూడా రావాల్సినటువంటివి. దాంట్లో ఏదో ఒక పద్దు ఆ కోర్టు కేసు ఉన్న రోజు వేసి మేము చెల్లించామని చెప్పుకోవడం కూడా జరుగుతున్నది. ఆ క్రమంగా దాదాపుగా సంవత్సరం కాలం జరిగిన తర్వాత, మేము సంవత్సరంన్నర తర్వాత మేము అక్టోబర్ లోపల ఇక వేచి చూసి చివరికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేటువంటిది దానిని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నవంబరు 4వ తేదీన మేము హైదరాబాద్ లోపల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి మేము అందరం సమావేశమై మేము ఒక తాత్కాలిక అడ్హక్ కమిటీ అనేటువంటిది వేసుకొని దాని ద్వారా మేము కార్యక్రమాలు అనేటువంటి చేసుకుంటూ వస్తాం. మరి ప్రభుత్వం 7,000 కోట్లు 700 కోట్లు తర్వాత దానికి మీరు యాజిటేషన్ చేస్తే ఏదైనా 1000 కోట్లు చేసింది. అవును సార్. సో మరి 1000 కోట్లైనా ఏమన్నా ఎవరికైనా వచ్చినాయి డబ్బులు? సార్ అయితే ఇక గత 2025 మే లోపల ఉద్యోగ జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి మారం జగదీశ్వరు, తర్వాత జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఏలూరు శ్రీనివాసరావు గారు మా యొక్క రిటైర్మెంట్ బకాయిలు చెల్లించడం లేదు, తర్వాత ఉద్యోగుల సమస్యలు అనేటువంటిది పరిష్కరించడం లేదు అనేటువంటిది ఉద్యోగుల నుండి, తర్వాత రిటైర్మెంట్ వారి నుంచి ఆ వ్యతిరేకతను గమనించి మేము వారిని మీరు చేయండి, ఉద్యమాలు చేయండి అని అన్న తర్వాత వాళ్ళు ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. జంగు సైరన్ అని వాళ్ళు పేపర్ లోపల ప్రకటించడం జరిగింది. ఆ జంగు సైరన్ అనేటువంటి ప్రకటించిన తర్వాత ప్రభుత్వము ఒక పేపర్ స్టేట్మెంట్ అనేటివి ఉండేది జరిగింది. మీరు జంగు సైరన్ అనేటువంటిది యుద్ధం అనేటువంటిది ఎవరి మీద మీరు చేస్తారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎవరి మీద యుద్ధం చేస్తారు అని అనుకుంటూ మీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసిన ₹1 లేదని అన్నారు. ఇప్పుడు గత సంవత్సరం 2025 లోపల జరిగినటువంటి విషయం, నన్ను కోసిన ₹1 లేదు, తర్వాత మీకు ఇవ్వడానికి డబ్బులు లేవు, నేను ఆ అప్పుల కుక్కరకు వెళ్ళినప్పుడు నన్ను ఒక దొంగలాగా చూస్తున్నారు, చెప్పులు మోసేటువంటి వాడిగా చూస్తున్నారు అనేటువంటిది ఒక ముఖ్యమంత్రి హోదా లోపల ఈ రాష్ట్రాన్ని పాలించేటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి మాటలు కావు. ఆ విధంగా మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత ఈ విధంగా మాట్లాడేటువంటి సరైనది కాదు. కోసినా లేవు అంటూనే మీరు అప్పటి నుండి మీరు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఏది ఒక్కటి కూడా మీరు ఆపకుండా వాటినన్నిటిని కూడా కొనసాగించుకుంటున్నారు కదా. వాటన్నిటికీ డబ్బులు వస్తాయి, కేవలం రిటైర్డ్ ఎంప్లాయీస్కు తర్వాత ఉద్యోగులకు ఇవ్వడానికి మాత్రము మీకు డబ్బులు లేవంటారు. ఇది ఎట్లా కరెక్ట్ అనేది? తర్వాత ఆ విధంగా మీరు ఆ డబ్బులు లేవంటూనే మీరు ఏమైనా పథకాలు ఆపారా? ఏది ఆపలేదు కదా. ఇప్పుడు తర్వాతనే మళ్ళీ వెంటనే కార్యక్రమాలు చేసుకుంటూ ప్రపంచ సుందరీమరణల పోటీలు పెట్టారు, మెస్సీ ఫుట్బాల్ పోటీలు పెట్టారు, తర్వాత మూసి సుందరీకరణ పేరుతోటి 150,000 కోట్లు పెట్టారు. తర్వాత దానికి సంబంధించిన డబ్బులు లేవు సార్, డబ్బులు లేవు. తర్వాత దానికి సంబంధించినటువంటి బడ్జెట్ లోపల వాటికి వెచ్చిస్తామని మీరు ప్రణాళిక వేసుకున్నారు, మరి బడ్జెట్లు కూడా లేదు. మొన్న మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లోపల 3,47,824 కోట్లు మీరు అప్పు తెచ్చారు. 47 కోట్లు, 3,47,000 చిల్లర కోట్లను మీరు అప్పుగా తెచ్చాను అంటున్నారు. మరి అప్పు అనేటువంటిది దేని కొరకు వెచ్చించారు, దేనికోసం ఖర్చు పెట్టారు అనేది, దేనికోసం ఖర్చు పెట్టినటువంటి లెక్కలు పూర్తిగా మీరు ప్రజలకు తెలియపరచలేదు. మరి ఆ అప్పులు తెచ్చినప్పుడు మా అప్పుల నుండి మాకు కేవలం ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు, అంటే ఇప్పటికీ ప్రభుత్వం అనేటువంటిది కేవలం మేము అనేక రకాలుగా ఆందోళనలు చేస్తున్నప్పుడు తర్వాత మేము అసోసియేషన్ ఫామ్ చేసుకొని ఆ జిల్లాల లోపల నిరాహార దీక్షలు, ధర్నాలు, తర్వాత చివరికి పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యం లోపల 2 సార్లు ఆగస్టు 11 హెచ్జిపిఏటి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అనేటువంటి పెన్షనర్ ఆధ్వర్యం లోపల ఆగస్టు 11 తేదీన ఇందిరా పార్కులో పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేశాం, పెద్ద ఎత్తున ధర్నా చేశాం.
తర్వాత పెన్షనర్స్ చేసిన పక్షాన తర్వాత నవంబర్ 17న కూడా పెద్ద ఎత్తున మేము ధర్నాలు చేపట్టాము. చేపట్టడం జరిగింది. అవును. ఈ విధంగా చేపట్టేప్పటికీ తర్వాత మేము అసోసియేషన్ మళ్ళీ ఫామ్ చేసుకొని తర్వాత జిల్లాల లోపల నిరాహార దీక్షలు ఆ విధంగా చేసుకుంటూ ధర్నాలు చేసుకుంటూ తర్వాత డిసెంబర్ 24న కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు చేపట్టడం జరిగింది, నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. తర్వాత మా అసోసియేషన్ నుండి జనవరి 5వ తేదీన చెలో అసెంబ్లీ అసెంబ్లీ అవును, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నవి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ అసెంబ్లీ సమావేశాల లోపల మా బాధను ప్రభుత్వానికి తెలియపరచడం కొరకు తర్వాత మేము ఇంతమంది రిటైర్డ్ అయ్యాము, మాకు రావాల్సినటువంటి బకాయిలు ఉన్నవి, మేము దాచుకున్న డబ్బులు కూడా చివరికి జీపీఎఫ్ లాంటివి కూడా ఏమి మాకు చెల్లించడం లేదు, కాబట్టి మేము మా అభ్యర్థనను ప్రభుత్వం ముందు తెలియపరచడం కొరకు మేము చెలో అసెంబ్లీ కార్యక్రమం అనేటువంటిది జనవరి 5వ తారీఖున రూపొందించుకొని ఆ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి దాదాపుగా 5,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు అనేటువంటి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ రోజు మేము మమ్మల్ని ఆ అసెంబ్లీ హాల్లోకి పోనించడం లేదు. తర్వాత మమ్మల్ని వచ్చిన అందరినీ కూడా తర్వాత ఆ విధంగా వెంటనే పోలీస్ వ్యాన్ లోపల మమ్మల్ని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. అప్పుడు వచ్చినటువంటి మీడియా పాయింట్ వద్దకు నేను వెళ్ళాను. ఆ క్లిప్ కూడా ఉంటుంది. మీడియా లోపల మొత్తం మీడియాలు ఆల్ మీడియా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. నేను నా వాయిస్ అప్పుడు వినిపించడం జరిగింది. మాకు రావాల్సినటువంటి డబ్బుల కొరకు మీరు ఇవ్వకుండా చేసరికి కాలయాపన చేస్తుంటే చాలా మంది రిటైర్డ్ వాళ్ళు మా డబ్బులు మాకు ఇవ్వడం లేదు అని ఆవేదనతోటి అవును అనారోగ్యం పాలై ఆసుపత్రుల లోపల కొట్టుమిట్టాడుతూ తర్వాత అప్పుల బాధ తట్టుకోలేక చివరికి చాలా మంది ఆ ఆసుపత్రిలో ఉండి కూడా ఆ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేక చాలా మంది చనిపోవడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 93 మంది అంటే అధికారికంగా మేము అసోసియేషన్ ఫామ్ చేసుకున్న తర్వాత చనిపోయిన వారి సంఖ్య మేము చెప్తున్నాం. అంతకుముందు కూడా చాలా మంది చనిపోయినారు. అంటే ఇప్పటికీ 150 మంది 200 మంది చనిపోయినారు. ఆ చనిపోయినప్పటికీ వాళ్ళకి మా యొక్క బకాయిలను చెల్లించకపోవడం వల్ల మేము జనవరి 5వ తారీఖున మేము ఆ చెలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించుతున్నప్పుడు అదే రోజు మా కొరకు మా సమస్యను అసెంబ్లీ లోపల లేవనెత్తినటువంటి ఏకైక మొదటి వ్యక్తి కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మా గురించి మాట్లాడి ఈ రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది మాకు మార్చి 1లోగా కనుక ఖచ్చితంగా మీరు చెల్లించినట్లయితే నేను మార్చి 2వ తేదీన నిరాహార దీక్ష చేస్తాను, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని వారు ప్రకటించడం జరిగింది. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత జనవరి 27వ తేదీన బీజేపీ ఆధ్వర్యం లోపల వారు బీజేపీ మొత్తం పార్టీ మొత్తం కూడా ఆ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాన్ని కూడా చేపట్టడం జరిగింది. మేమేమో బీజేపీ పార్టీ కాదు, వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులం కాదు. మీ సమస్యను పట్ల వాళ్ళు స్పందించారు కాబట్టి మా సమస్య కొరకు వాళ్ళు వచ్చారు కాబట్టి మేము పార్టీలకు అతీతంగా సిద్ధాంతాలకు అతీతంగా నేను 36 సంవత్సరాలు ఒక టీచర్గా నేను పనిచేశాను. ఆ పనిచేసిన కాలం లోపల వివిధ సిద్ధాంతాలతోటి తర్వాత ఆ విధంగా మెదిలినటువంటి వ్యక్తులం కాబట్టి దానికి భిన్నంగా మేము ఎవరైతే మా సమస్యను తీసుకొని మా సమస్య కొరకు పోరాటం చేస్తారో అలాంటి వారికి మేము తప్పకుండా మద్దతు ప్రకటిస్తాము, సంఘీభావం ప్రకటిస్తామని మేము మా రాష్ట్ర శాఖ పిలుపునిచ్చుకొని తర్వాత జనవరి 27వ తేదీన చేపట్టినటువంటి బీజేపీకి మేము సంఘీభావంగా ఆ రోజు పెద్ద ఎత్తున మేము ఆ ధర్నా కార్యక్రమం లోపల పాల్గొనడం. తర్వాత మళ్ళీ వారు కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు మార్చి 2వ తేదీన నిరాహార దీక్ష చేశారు. తర్వాత నిరాహార దీక్ష కొరకు వాళ్ళు 4 రోజులకు మొదలు పర్మిషన్ ఇచ్చి తర్వాత ఒకే రోజుకు ఆ నిరాహార దీక్ష కుదించడం జరిగింది. పర్మిషన్ పర్మిషన్ ఇవ్వకుండా ఇవ్వకపోయేసరికి ఒకే రోజుకు కుదించి చేయడం జరిగింది. ఆ మార్చి 2వ తేదీన కూడా జరిగినటువంటి ఆ బీజేపీ వారు చేసినటువంటి ఆ నిరాహార దీక్ష లోపల మేమందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొనడం జరిగింది. కానీ మరి నేను అదే అంటున్నాను, మరి ఇప్పుడు 1000 కోట్లను రిలీజ్ చేశారా లేదా? అయితే సార్ ఇక ఆ విషయము
మే 2025 లోపల జంగ్ సైరన్ మోగిస్తున్నాం అని అన్న తర్వాత నా దగ్గర డబ్బులు లేవు అని, తర్వాత కోసిన రూపాయి లేవని అని ఏం చేశారంటే, మేము ఇక నుండి ప్రతి నెల 700 కోట్ల చొప్పున చెల్లిస్తామని అప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. అది జూన్ లోపల ప్రకటించింది. తర్వాత జూన్ లోపలనే ఒక డిఏ ఇచ్చారు. ఒక డిఏ ఇచ్చి మళ్ళీ రెండవ డిఏ ఎప్పుడు ఇస్తున్నారు, డిసెంబర్లో ఇస్తానని చెప్పారు. అప్పుడే జీవోలో మెన్షన్ చేశారు. ఒక డిఏ జూన్ 12వ తేదీన 13వ తేదీన ఒక డిఏ ఇచ్చారు. తర్వాత మళ్ళీ డిసెంబర్ లోపల ఒక డిఏ ఇస్తానని ముందుగానే అనౌన్స్ చేసుకొని ఆ డిసెంబర్ లోపల ఇచ్చేటువంటి డిఏను వాయిదా వేసుకుంటూ వచ్చి తర్వాత చివరికి జనవరి 2026లో ఆ డిఏ ఇవ్వడం జరిగింది. అప్పుడే వారు 700 కోట్లు మేము ప్రతి నెల ఉద్యోగులకు పెండింగ్ బిల్స్కు సంబంధించి విడుదల చేస్తామని చెప్పారు. తర్వాత ఆగస్టు లోపల దాన్ని ప్రారంభించారు. ఆ ప్రారంభించినటువంటి 700 కోట్లలో కూడా మాకు ఎవరికి కూడా రిటైర్ అయినటువంటి వారికి రావడం లేదు. వారు ఇస్తున్నటువంటివి ఆ 700 కోట్లు అనేటువంటిది కూడా క్రమంగా ఆ 700 కోట్లు ఖచ్చితంగా ఇచ్చారా అనేటువంటి లెక్కలు కూడా లేవు. ఆ 700 కోట్లలో కూడా ఎవరికి వచ్చినాయంటే సర్వీసులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది ఇక ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదనే ఉద్దేశంతో రిటైర్మెంట్కు దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందే జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ అనేటువంటి పెట్టుకోవడం జరుగుతుంది. జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ కానీ సరెండర్ లీవ్లు కానీ వాళ్ళు పెట్టుకుంటున్నారు. తర్వాత జిఐఎస్లు తర్వాత ఇవన్నీ పెట్టుకోవడం సరికి అవన్నీ కూడా ఏదైతే వాళ్ళు ముందు నుంచే పెట్టుకున్నారు కాబట్టి 2-3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ సర్వీస్లో అంటే ఈ టోకెన్ నెంబర్ సీనియారిటీ ప్రకారము వాళ్ళకు ముందు ఉన్నది కాబట్టి వాళ్ళకే ఆ యొక్క డబ్బులన్నీ కూడా వాళ్ళకే సర్వీస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ సరెండర్ లీవ్లు చెల్లించాలి. ఇప్పుడు కోర్టుకి వెళ్ళిన వాళ్ళకి అందరికి సెట్ అయినాయా, ఇచ్చారు డబ్బులు? లేదు సార్, వాళ్ళకు కూడా లేదు. అయితే ఆ విధంగా ప్రతి నెల వాళ్ళు ఏం చేస్తున్నారు, 700 కోట్లు అనేటువంటి ఇసుకుంటూ వస్తున్నారు. తర్వాత ఒక నెల లోపల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సరెండర్ లీవ్లు చెల్లించారు. తర్వాత ఒక నెల లోపల కాంట్రాక్టర్లకే చెల్లించుకుంటూ వచ్చారు. కాంట్రాక్టర్లకు చెల్లించినట్లయితే ఏమవుతుంది, వాళ్ళకు కమిషన్లు వస్తాయి. కాంట్రాక్ట్ చెల్లిస్తే కాంట్రాక్ట్ బేసిస్ వస్తాయి కాబట్టి వాళ్ళకి డబ్బులు మాకు ఇస్తే ఏం లేదు కాబట్టి వీళ్ళకి ఇస్తే ఏమవుతుంది, ఏం రాదు. కాబట్టి కాంట్రాక్టర్లకు ఆ విధంగా చెల్లించుకుంటూ వచ్చారు. కానీ రిటైర్డ్ అయినటువంటి వారికి ఎప్పుడు కూడా 100 కోట్లు ఎప్పుడు దాటలేదు. సర్వీసులు ఉన్న వాళ్ళకు కానీ లేదా కాంట్రాక్టర్లకు కానీ ఆ విధంగా చెల్లించుకుంటూ వస్తున్నారు. తర్వాత జీపీఎఫ్ అనేటువంటిది వాళ్ళు గతంలో అంటే ఫిబ్రవరి 2025 వరకు ఎవరైతే జీపీఎఫ్ చెక్ రెడీ అయ్యి తర్వాత ఎస్టీఓలో సబ్మిట్ చేశారో వాళ్ళకు జీపీఎఫ్ 25 వరకు అంటే 25 ఫిబ్రవరి వరకు చెల్లించామని వాళ్ళు ప్రకటించుకున్నారు. కొంతమందికి వచ్చినవి అవి వాస్తవమే. అయితే నేను అనేది ఈ 1000 కోట్లలో ఎవరికన్నా వచ్చినాయా అదే సార్. ఇప్పుడు ఆ విషయం చెప్తున్నా సార్. ఇప్పుడు ఆ విషయం ఏంటంటే 700 కోట్లు అనేటువంటిది ఆ విధంగా జరుగుతున్నది. తర్వాత ఇక్కడ 1000 కోట్లు మొన్న ఏప్రిల్ 2026లో 1000 కోట్లు మేము విడుదల చేశామని అన్ని ప్రముఖ ఛానల్ లోపల టీవీ ఛానల్స్ లో కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా లోపల కానీ ప్రతి దాంట్లో కూడా హెడ్డింగ్ లో రావడం జరిగింది. వాళ్ళు ప్రకటించుకున్నారు 1000 కోట్లు మేము రిటైర్డ్ వాళ్లకు రిటైర్డ్ ఎంప్లాయీస్ కు సంబంధించి జీపీఎఫ్ అక్టోబర్ 2025 వరకు ఎవరైతే జీపీఎఫ్ టోకెన్ నెంబర్ వాడి తర్వాత అంటే చెక్కు ఎస్టీఓలో సబ్మిట్ చేశారో వాళ్ళందరికీ కూడా మేము జీపీఎఫ్ చెల్లించామని ప్రభుత్వం ప్రకటించుకున్నది. కానీ చెల్లించామని ప్రకటించుకున్నది. కానీ మాకు ఎవరికి కూడా రాలేదు. ఎవరికి కూడా జీపీఎఫ్ అనేటువంటి రాలేదు. ఆ జీపీఎఫ్ మామూలుగా గవర్నమెంట్ జీపీఎఫ్ అని ఉంటుంది సార్. దీంట్లో గవర్నమెంట్ జీపీఎఫ్ అని ఉంటుంది, జిల్లా పరిషత్ జడ్పీ జీపీఎఫ్ అని ఉంటుంది. 2 రకాలుగా ఉంటాయి. అయితే ఆ జీపీఎఫ్ అనేటువంటి గవర్నమెంట్ జీపీఎఫ్ ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు గవర్నమెంట్ జీపీఎఫ్ ఉంటుంది. ఆ గవర్నమెంట్ జీపీఎఫ్ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కొంతమందికి వచ్చినవి అక్టోబర్ 2025 వరకు. తర్వాత ఇక ఈ గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు. గవర్నమెంట్ అంటే టీచర్స్ లోపల జిల్లా పరిషత్ టీచర్లు ఉంటారు, గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు. అయితే గవర్నమెంట్ జీపీఎఫ్ ఉన్నటువంటి వాళ్ళకు టీచర్స్కు కొద్ది మందికే తక్కువ సంఖ్యలో ఉంటారు వాళ్ళు. కాబట్టి అలాంటి వారికి ఆ జీపీఎఫ్ అనేటువంటిది అక్టోబర్ 2025 వరకు వచ్చింది. కానీ
జిల్లా పరిషత్లో ఉన్నటువంటి టీచర్స్ కానీ మిగతా ఎంప్లాయీస్ కానీ వారు ఎవరికి కూడా అక్టోబర్ 2025 వరకు ఆ జీపీఎఫ్ అనేటువంటి రాలేదు. కానీ ప్రభుత్వం ఏం చేసింది, మేము చెల్లించామని ప్రకటించుకున్నాను. ఇంతవరకు ఎవరికి రాలేదు. ఇప్పుడు ఉదాహరణకు నేనే ఉన్నా, నేను ఏప్రిల్ 2025 లోపల నేను రిటైర్డ్ అయ్యాను. నా బిల్స్ అనేటువంటిది నేను జూన్లో సబ్మిట్ చేశాను. తర్వాత జీపీఎఫ్ అనేటువంటిది అక్టోబర్ 2025 లోపల నేను జీపీఎఫ్ సబ్మిట్ చేసిన. నాకు రాలేదు. ఆ విధంగా మార్చి 2025లో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి, అంటే వాళ్ళకి జీపీఎఫ్ సబ్మిట్ చేసినటువంటి వారికి కూడా ఆ చెక్ సబ్మిట్ చేసినటువంటి వారికి కూడా రాలేదు. మార్చి 2025 నుంచి అక్టోబర్ 2025 వరకు జీపీఎఫ్ సబ్మిట్ చేసిన వారికి రాలేదు. మరి ఎందుకు మీరు ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారు? మరి ఏంటి సార్ ఇప్పుడు అబద్ధపు ప్రచారాలు అనేటువంటివి చేసుకుంటూ మీరు కాలం గడుపుతూ ఉన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే అంటే ఇప్పటికీ రాలేదు, ఇక వస్తుందని నమ్మకం ఉందా లేదా అంటే పక్కన పెడితే, కానీ మీ ఫైట్ అయితే చేస్తా ఉన్నారు. వివిధ రకాలుగా అన్ని రకాలుగా మేము పోరాటాలు చేస్తున్నాం సార్. నిరాహార దీక్ష ఎందుకు ఆపాల్సి వచ్చింది? మన 5వ తరగతి నిరాహార దీక్ష అనుకున్నాం సార్. అయితే ఇక్కడ మళ్ళీ ఈ సంవత్సరం ఏం చేశారంటే, ఈ సంవత్సరం మొన్న ఏప్రిల్ 7వ తేదీన ఉద్యోగ జేఏసీ మారం జగదీశ్వరు చైర్మన్ గా ఉన్నటువంటి వారు, తర్వాత ఏలూరు శ్రీనివాసరావు జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వారు, ఈ ఏప్రిల్ 7వ తేదీన వారు ఒక సమావేశాన్ని 206 సంఘాలతో కూడినటువంటి ఆ జేఏసీ సమావేశాన్ని వారు నిర్వహించారు. ఆ సమావేశానికి మేము కూడా వచ్చాము, మీరు కూడా అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ పక్షాన మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కొరకు మాకు ప్రత్యేకంగా మీరు మా యొక్క రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి ఏకమొత్తంలో చెల్లించాలని ముందే మేము మా సభ్య సంఘాలందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అప్పుడు ఇక ఒక ఉపాధ్యాయ సోదరుడు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ అనేటువంటిది చాలా పటిష్టంగా ఉంటుంది. వారు అనేక రకాల ఉద్యమాలు చేశారు. దాని లోపల యూటీఎఫ్ అని, తర్వాత టీపీటీఎఫ్ అని, డిటిఎఫ్ అనేటువంటి సంఘాలు ప్రధానంగా ఉండి వారు నడుపుతున్నటువంటి యుఎస్పిసి అనేటువంటిది. అయితే చావా రవి గారు వారు మాట్లాడుతున్నప్పుడు వారు మీరు మా కింది స్థాయి నుండి, కింది ఉద్యోగుల నుండి కానీ, రిటైర్మెంట్ ఉద్యోగుల నుండి కానీ మా మీద ప్రెషర్ బాగా పడుతున్నది, మీరు ఏం ఉద్యమాలు చేయడం లేదు. తర్వాత రిటైర్మెంట్ ఉద్యోగులు చనిపోతున్నా మీరు ఏమాత్రం పట్టించుకుంటలేదు. ఆ రిటైర్మెంట్ ఉద్యోగులు వివిధ సంఘాల లోపల మేము పనిచేసినటువంటి వారు. నేను 36 సంవత్సరాలుగా నేను స్కూల్ అసిస్టెంట్గా నేను పనిచేసి ఒక ఉపాధ్యాయునిగా నేను 36 సంవత్సరాలు పనిచేసి 25 సంవత్సరాలు కూడా నేను ఒక బాధ్యత గల డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అనేటువంటి సంఘం లోపల నేను జిల్లా స్థాయి లోపల, తర్వాత జిల్లా అధ్యక్షుడిగా 25 సంవత్సరాలు పనిచేశాను. అలాంటి వారు వివిధ సంఘాల లోపల పనిచేస్తున్నటువంటి వారు, మరి ఆ సంఘాల లోపల పనిచేసి మేము రిటైర్డ్ అయ్యాం కదా, మా సంఘం గురించి, మా యొక్క రిటైర్మెంట్ వాళ్ళ యొక్క సమస్య గురించి మాట్లాడలేదు. ఎవరు కూడా మాట్లాడతలేరు. ఇంతకాలం మరి మీ సంఘాల లోపల పనిచేసినాం కదా, ఉద్యోగులకు వివిధ సంఘాలలో పనిచేశారు, టీచర్స్ ఆర్గనైజేషన్ లోపల పనిచేశారు. పనిచేసిన తర్వాత ఎవరు కూడా సపోర్ట్ చేస్తలేరు, మా గురించి మాట్లాడతలేరు. మాట్లాడపోయేసరికి మేము అక్కడెక్కడ మీరు జరిగినప్పుడు వాళ్ళని నిలదీసేసరికి ఏప్రిల్ 7వ తేదీన చావా రవి గారు వారు ఆ అంశాన్ని లేవనెత్తి, తర్వాత మేము ప్రెషర్ బాగా ఉన్నది కాబట్టి తప్పకుండా ఒక కార్యక్రమం తీసుకుందాము అని వారు బలంగా వాళ్ళ యొక్క వాయిస్ వినిపించేసరికి అప్పుడు 7వ తేదీన వారు మా యొక్క సమస్యను అప్పుడు వాళ్ళు ముందుకు తీసుకొని రావడం జరిగింది. ముందుకు తీసుకొని వచ్చి పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆ 1000 కోట్లు అనేటువంటిది ఇస్తున్నారు కదా, ఆ 700 కోట్లు ఇస్తారని అన్న తర్వాత బట్టి విక్రమార్క గారు వారు ఏం చేశారంటే, నేను 1000 కోట్లు ఏప్రిల్ నుంచి నేను చెల్లిస్తానని వాళ్ళు అనడం జరిగింది. ఈ 1000 కోట్లు అనేటువంటి దానికి ఇక టీజేఏసీ వాళ్ళు ఏం చేశారంటే 1000 కోట్లు కాదు 1500 కోట్లు ఇవ్వాలి అని తర్వాత ప్రారంభంలో పెట్టి 750 కోట్లు రిటైర్డ్ వాళ్ళకి ఇవ్వాలి, 750 కోట్లు పెండింగ్ వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి తర్వాత పేపర్ ప్రకటన ఇచ్చుకున్నారు. తర్వాత మళ్ళీ మేము ఆ విధంగా కాదు, మాకు ఏక మొత్తం లోపల మా రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది చెల్లించాలని మళ్ళీ మేము టీజీఏసీ వాళ్ళకు విన్నవించిన తర్వాత మళ్ళీ 10వ తేదీన
చీఫ్ సెక్రటరీకి ఫైనాన్స్ సెక్రటరీ గారికి వారు ఒక టీజేఏసీ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అవును, దాదాపుల 1400 కోట్లు పెండింగ్ లో ఉన్నవి. ఆ రిటైర్మెంట్ వాళ్ళకు చాలా మంది చనిపోతున్నారు కాబట్టి ఆ రిటైర్మెంట్ బకాయిలు అయినటువంటిది ఏక మొత్తంలో చెల్లించాలని అప్పుడు మాత్రము రెండవ డిమాండ్గా మాది పెట్టి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి 1400 కోట్లు అనేటువంటిది మీరు ఆ రిప్రజెంటేషన్లో రాశారు. అవును, కానీ మొన్న సరే అవి ఆ విధంగా పెట్టి తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరిగింది. ఏప్రిల్ 17వ తేదీన మధ్యాహ్నం వేళ లోపల నిరసన కార్యక్రమాలు అన్ని జిల్లా కేంద్రాల లోపల కార్యాలయ లోపల చేపట్టాలని జేఏసీ పిలుపునివ్వడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల లోపల అన్ని కార్యాలయాల లోపల తర్వాత ఈవెన్ సెక్రటేరియట్ ఉద్యోగులు కూడా చాలామంది బయటకు వచ్చి వాళ్ళు నిరసన వ్యక్తపరిచిన తర్వాత అప్పుడు ప్రభుత్వం లోపల కొంచెం చలనం అనిపించింది. చలనం కలిగింది. అరే వీళ్ళు బాగా ఉద్యమాలు చేయడానికి పూనుకున్నారు, ఎట్లయినా ఏ విధంగానైనా వీళ్ళు ఉద్యమాలు చేస్తారు అని ఆ ఏప్రిల్ 17వ తేదీన జరిగినటువంటి ఆ యొక్క ఉద్యమాన్ని చూసి తర్వాత మీకు మళ్ళీ రెండవ కార్యక్రమం ఏముండే మే 5వ తేదీన మొన్న పోయినటువంటి మే 5వ తేదీన ఈ యొక్క అన్ని జిల్లా కేంద్రాల లోపల నిరాహార దీక్షలు చేయాలని ఆ యొక్క ఉద్యమ కార్యక్రమం రూపొందించడం జరిగింది. అయితే ఆ ఉద్యమ కార్యక్రమం ఇచ్చింది సార్. ఇచ్చిన తర్వాత ఆ ఉద్యమ కార్యక్రమము ముందుకు పోకూడదు అని ఆ ఉద్యమ కార్యక్రమాన్ని దాన్ని నీరుగార్చడం కొరకు మాత్రమే బట్టి విక్రమార్క గారు 1వ తేదీన ఎంప్లాయీస్ జేఏసీ వాళ్ళతోటి మీటింగ్ పెట్టారు. దాని తర్వాత అంతకుముందే మంత్రుల కమిటీ అనేటువంటిది వేయడం జరిగింది. 5 మంత్రుల కమిటీ వేసారు. 5 మంత్రుల కమిటీ వేసి వాళ్ళు ఏమన్నారు, 6,000 కోట్లు మేము 100 రోజుల లోపల చెల్లిస్తామని వాళ్ళు అన్నారు. తర్వాత 4వ తేదీన కేబినెట్ సమావేశం లోపల మేము నిర్ణయిస్తాము, తర్వాత ఏ విధంగా చేస్తామన్నారు. తర్వాత అప్పుడే వాళ్ళు ఏమన్నారు, ఏప్రిల్ 23వ తేదీన వాళ్ళు జరిగినటువంటి ఆ మంత్రుల కమిటీలో వాళ్ళు ఏమన్నారు, మేము ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారు తర్వాత మంత్రివర్గం అందరం కూడా మేము 50% మా యొక్క సాలరీ కూడా తగ్గించుకొని రిటైర్మెంట్ వాళ్ళ బకాయిలు చెల్లిస్తామన్నారు. అంటే ఈ రాష్ట్రం లోపల దాదాపు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా ఎమ్మెల్సీలు ఉన్నారు. తర్వాత ఆ ఎమ్మెల్సీలు అందరూ కలిస్తే దాదాపు 150 మంది ఇస్తారు అనుకోండి. 150 మందికి ఇంటూ ఒక్కొక్కరికి ₹1,00,000 తగ్గించాలి అనుకోండి. 50% వేతనము అన్నప్పుడు ₹1,00,000 తగ్గించాలి అనుకోండి. అంటే వాళ్ళ నుంచి వచ్చేటువంటిది ఎంత, 1,50,00,000. 1,50,00,000 మాత్రమే వస్తుంది. 1,50,00,000 లేదా చివరికి 2 కోట్లు అనుకోండి. 4 లక్షలు ఉన్నట్లయితే 2 లక్షలు వసూలు అవుతాయి. కాబట్టి 2 కోట్లు అనేటువంటిది ఎంతమందికి ఇవ్వగలుగుతారు మరి మీరు? రిటైర్డ్ అయిన వాళ్ళకు, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు దాదాపుగా ఇప్పటి వరకు 22,000 మందికి రిటైర్డ్ అయితే 18,000 మందికి ఇంకా రావాల్సినవి. ఆ 18,000 మందికి దాదాపు యావరేజ్గా తీసుకున్నట్లయితే ఒక్కొక్కరికి 30 అంటే మినిమము తక్కువ చిన్న ఉద్యోగి 35 లక్షలు వరకు రావాల్సి ఉంటుంది. ఒక హైయెస్ట్గా గ్రూప్ 1 ఆఫీసరు తర్వాత పెద్ద క్యాడర్ కలిగినటువంటి వాళ్ళకు జీపీఎఫ్ పొదుపులను బట్టి 90 లక్షల వరకు కూడా ఉన్నవి. ఇవన్నీ యావరేజ్ చేసినట్లయితే 50 లక్షల వరకు మినిమంగా చెల్లించాల్సి వస్తుంది. అందరి ఇప్పుడు ఈ 18,000 మందిని యావరేజ్గా ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున వేసుకున్నా కానీ 9,000 కోట్లు ప్రభుత్వం చెల్లించాలి. మీరు 14,000 కోట్లు అని రిప్రజెంటేషన్ ఇచ్చారు, దాంట్లో 9,000 కోట్లు మాకు రిటైర్డ్ వాళ్ళకే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈరోజు ప్రభుత్వం ఏం చేసిందంటే 6,000 కోట్లనే తర్వాత మంత్రుల కమిటీలో చెప్పడం జరిగింది. తర్వాత మేము మా యొక్క వేతనాల నుంచి 50% తగ్గించుకుంటామన్నారు. ఆ 50% తగ్గించుకునేటువంటిది ప్రజలను అంటే ఒక విధంగా ఏంటంటే మమ్మల్ని చులకన చేయడం తప్ప అది ఏం లేదు. అంటే ప్రజల ముందు కానీ ప్రజలకు కూడా ఒక రకమైనటువంటి ఇది వెళ్తుంది. 1000 కోట్లు చేస్తారు, 1000 కోట్లు చేస్తారు ప్రజల చివరికి వాళ్ళు కూడా మంత్రులు తర్వాత ముఖ్యమంత్రి తర్వాత వాళ్ళ జీతాలు ఆపుకునే మేము ఇస్తాం మీకు అని అంటున్నారు. అది వాళ్ళు
ఆ విధంగా ఏంటంటే ప్రజల ముందు మమ్మల్ని చులకనగా చూసేందుకు తప్ప అదేం కార్యక్రమం కాదు. వాళ్ళు తగ్గించుకున్నా మాకు వచ్చేటువంటి కేవలం 2 కోట్ల ఎంతమందికి ఇవ్వగలుగుతారు మీరు? ఎంతమందికి ఇవ్వగలుగుతారు? ఒక 4కి ఇవ్వగలుగుతారు అంతే. ప్రతి నెల 4కి చొప్పున అన్నప్పుడు ఎంతమందికి ఇప్పుడు 18,000 మందికి ఎప్పుడు మీరు చెల్లించగలుగుతారు? తర్వాత ఆ విధంగా మీరు 18,000 కోట్లు అని ఆ విధంగా 6,000 కోట్లు మేము 100 రోజులు చెల్లిస్తామని మీరు మంత్రుల కమిటీ అన్నారు. తర్వాత 4వ తేదీన అన్నారు. తర్వాత చివరికి 1వ తేదీన బట్టి విక్రమార్క గారు జేఏసీ వాళ్ళతో మీటింగ్ పెట్టారు. తర్వాత తెల్లవారే మళ్ళీ మే 2వ తేదీన ముఖ్యమంత్రి గారు జేఏసీ వాళ్ళతోటి సమావేశం అయ్యారు. దానిలో వాళ్ళు ఇచ్చినటువంటిది ఏంది? 4 హామీలు అనేటువంటిది. 4 హామీలు ఇచ్చారు. 4 హామీలకు ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగులకు 6,000 కోట్లు 100 రోజుల్లో చెల్లిస్తాం. 6,000 కోట్లు 6,000 కోట్లు 100 రోజుల్లో 100 రోజుల్లో చెల్లిస్తాం. దానికి ముఖ్యమంత్రి గారు వాయిస్ కూడా మనకు వినిపించడం జరిగింది. అన్ని ఛానల్స్ లోపల, తర్వాత వాట్సాప్లలో కూడా రావడం జరిగింది. నేను 6,000 కోట్లు మీకు ఇస్తున్నాను, మీరు ఏ విధంగా పంచుకుంటారో పంచుకోండి, తర్వాత ఏ విధంగా ఇస్తారా అన్నారు. ఇవ్వడానికి ఎవరు? ప్రభుత్వం వద్ద మీకు మా లెక్కలు ఉన్నాయి. ఎంతమంది రిటైర్డ్ అయ్యారు ఇప్పటి వరకు, వాళ్ళకి చెల్లించాల్సినటువంటి అమౌంట్ ఎంత అనేటువంటి ఆ లెక్కలన్నీ కూడా మీ దగ్గర ఉన్నవి. దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది మీరే. కానీ ఇప్పుడు ఆ బాధ్యతను ఎవరికి అప్పగించిందో? టీజేఏసీ వాళ్ళకి అప్పగించింది. టీజేఏసీ వాళ్ళు ఎవరు? వాళ్ళ సర్వీస్లో ఉన్న వాళ్ళు. వాళ్ళకు మా యొక్క బాధలు ఏం తెలుస్తాయి వాళ్ళకి? దానిలో పెన్షనర్స్ సంఘాల నుంచి మనకు బాధిత సంఘాలుగా, బాధిత సంఘ నాయకులుగా మాకు ప్రాతినిధ్యం దాంట్లో కల్పించలేదు. మరి వాళ్ళకు కూడా మీరు వినతిపత్రం ఇవ్వాల్సింది కదా. వాళ్ళకి ఇచ్చాము, టీజేఏసీ వాళ్ళకి ఇచ్చాము. గవర్నమెంట్ కు ఇస్తే వాళ్ళకు ఎప్పుడు కూడా మమ్మల్ని దగ్గరికి రానివ్వలేదు. తర్వాత మా రెప్యుటేషన్ అటువంటి తీసుకోలేదు. తర్వాత టీజేఏసీ వాళ్ళకు ఆ యొక్క బాధ్యతను అప్పగిస్తే వాళ్ళు ఇప్పుడు జరిగినటువంటి ఈ 2 సంవత్సరాల పీరియడ్ లోపల వాళ్ళకు మారం జగదీశ్వర్ కానీ, తర్వాత ఏలూరు శ్రీనివాసరావు కానీ వాళ్ళు ఉద్యోగులకు చేసింది ఏమీ లేదు. కాబట్టి ఆ మేరకు చేసింది ఏమీ లేదు. కాబట్టి ఈ వాళ్ళ యొక్క కార్యరూపం కానీ, వారి యొక్క వైఖరి కానీ మేము గమనించిన మేరకు వారు మాకు రిటైర్డ్ వాళ్లకు ఏమాత్రము సహాయం అందించరు, మా బకాయిలు చెల్లించరు. కాబట్టి వాళ్ళ మీద బాధ్యత పెడితే ఎట్లా? బాధిత ఉద్యోగులుగా, రిటైర్డ్ ఉద్యోగులుగా మమ్మలను దాని లోపల తీసుకొని మరి మాతోటి, తర్వాత చీఫ్ సెక్రటరీ, తర్వాత ఫైనాన్స్ సెక్రటరీ, తర్వాత ఉద్యోగ సంఘాలు అందరూ కూడా కలిసి ఒక కార్యక్రమం అనేటువంటిది, దాన్ని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. అది ఎట్లా చెల్లిస్తారు మరి? 100 రోజుల లోపల 6,000 కోట్లు అని మంత్రుల కమిటీ అంటారు, తర్వాత మీరు అంటారు. 23వ తారీఖు నాడు 100 కోట్లు 100 రోజులు అని అంటారు. మళ్ళీ మే 2వ తేదీన కూడా 100 రోజులే. అంటే ఎప్పుడు చూసినా 100 రోజులే. 100 రోజులు ఎప్పుడు చూసినా కానీ మిగతా హామీలు కూడా 100 రోజుల్లో మీరు చెల్లిస్తాము, చేస్తామని ప్రకటించుకుంటూ వస్తున్నారు. హామీలు నెరవేరుస్తామని. తర్వాత ఇది కూడా 100 రోజులేనా? ఎప్పుడు చూసినా 100 రోజులు అవుతుందా? 100 అనేటువంటిది. కాబట్టి ఆ 100 రోజులు అనేటువంటిది ఆ విధంగా ఆ మమ్మలను మళ్ళీ తిరిగి మోసం చేసి, అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు ఆ 1000 కోట్ల అనేటువంటిది ఏ విధంగా మేము జీపీఎఫ్ అక్టోబర్ 2025 వరకు చెల్లించామని ప్రభుత్వం ప్రకటించుకున్నదో, ఈ 6,000 కోట్లు కూడా అంటే నెలకు 2,000 కోట్ల చొప్పున ఇస్తారనుకోండి. 3 నెలలు 100 రోజులు అంటే 3 నెలల 10 రోజులు అయితే 10 రోజులు గడిచిపోయింది. కాబట్టి 3 నెలల లోపల నెలకు 2,000 కోట్ల చొప్పున మీరు ఇస్తారనుకోండి. ఆ ఇచ్చేటువంటి ఎవరికి ఇస్తారు మీరు? ఈరోజు ఈ టీజేఏసీని నడిపించేటువంటి ఇద్దరు, మారం జగదీశ్వరు, ఏలూరు శ్రీనివాసరావు గారు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇస్తారు. ఎవరు కమిషన్లు ఇస్తే వాళ్ళకే ఆ యొక్క అమౌంట్ ముడత తప్ప మా బాధితులకు ఎవరికి కూడా న్యాయంగా రాదు. ఇది వరకు ఇలాంటి పరిస్థితి లేదు కదా. అసలు డైరెక్ట్ మీ అకౌంట్ లోకి వచ్చేసేది. రిటైర్ అవ్వగానే మీకు గౌరవంగా సన్మానం చేసి బయట పంపించి మీకు అకౌంట్ లోకి వచ్చేసేది. ఏ ప్రభుత్వం అయినా సార్. ఇప్పుడు నేను 36 సంవత్సరాలు సేవ చేశాను. మరి అంతకుముందు ఈ ప్రభుత్వాన్ని కావాలని తెచ్చుకున్నారు కదా మీరు? అవును, మేము కావాలని తెచ్చుకున్నాము. ఇప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చినటువంటి కేసీఆర్ గారు వారి యొక్క
ఆ ప్రభుత్వానికి చిరమగీతం పాడాలని మేము మీరిచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను, తర్వాత ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి మాత్రమే ఈ ఉద్యోగులుగా, అప్పుడు మేము ఉద్యోగులుగా ఉన్నాము, ఉద్యోగ సంఘ నాయకుని కానీ అప్పుడు ఉన్నాను, తర్వాత ఉద్యోగులు కానీ, అప్పటి ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ, తర్వాత విద్యార్థులు కానీ, ప్రజలు ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆ కేసీఆర్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దానికి చరమగీతం పాడి మిమ్మల్ని కావాలని మేము కొని తెచ్చుకున్నాం. మిమ్మల్ని కావాలని కొని తెచ్చుకున్నాం. మరి కావాలని కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు మీకు ప్రాబ్లం అయితే మాకు రావాల్సినటువంటి చెల్లించడం లేదు. మీరు ప్రజాపాలన అంటున్నారు, ఇంద్రమ పాలన అంటున్నారు. ఇంద్రమ రాజ్యం లోపల ఈ విధంగా ఈ ఉద్యోగులను కానీ ప్రజలను కానీ వేధించుకున్నటువంటి సంఘటనలు లేదు. సరే, ఇప్పుడు ఏంటి సార్ అంటే ఇక మరి ఇప్పుడు 5వ తారీఖున మీరు నిరాహార దీక్ష అన్నారు, అది జరగలేదు. సరే, ఇప్పుడు మరి ప్రభుత్వం 1000 కోట్లు అంటుంది, మరి ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు, ఇచ్చేవని మాత్రం ప్రకటించుకుంది. మరి ఏంటి మీ కార్యాచరణ ఏంటి? ఫైనల్గా చెప్పండి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి నిజంగానే ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంకా పెరుగుతున్నారు, మీరు కాకుండా ప్రతి నెల రిటైర్ అవుతున్నారు ఎంతో కొంత. అవును. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫైనల్గా? అదే సార్, ఇప్పుడు ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నవి. గతంలో మీరు అధికారంలోకి వచ్చినట్లయితే పిఆర్సీ నేను 6 నెలల లోపల ఇంప్లిమెంట్ చేస్తానన్నారు. అది ఇప్పటికి 3 సంవత్సరాలుగా వస్తున్నది. 2.5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆలోచనలో మీరు లేరు. తర్వాత శివశంకర్ గారి చైర్మన్ గా ఉన్నటువంటి ఆ పిఆర్సీ రిపోర్ట్ ఇంతవరకు తెప్పించుకోలేదు. దాన్ని అమలు చేసే దిశగా కూడా మీరు ఏమాత్రము కార్యరూపం దాల్చడం లేదు. ఇక అప్పటికి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి మీ గత హామీలను ఒకసారి గుర్తు చేస్తున్నా. గత హామీలో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి 3 డిఏలు ఇస్తా అన్నారు. అవును. ఆ 3 డిఏలు కూడా ఇప్పటికి 5 డిఏలు అయినాయి. 5 డిఏలు గత ప్రభుత్వంలో 3, ఈ ప్రభుత్వంలో 2. 5 డిఏలు. ఆ తర్వాత అవి మీరు ఇంతవరకు కూడా చెల్లించడం లేదు. తర్వాత దాన్ని కూడా ఇప్పుడు మొన్న వాళ్ళు టీజేసీ వాళ్ళు ఏమన్నారు, దాని లోపల పిఆర్సీ లోపల విలీనం చేస్తున్నారు. విలీనం చేసినట్లయితే చాలా నష్టం జరుగుతుంది ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు. ఏ విధంగా విలీనం చేస్తారు? చేయకూడదు కదా. అప్పటి వరకు 1/7/2023 వరకు ఏదైతే డిఏ ఉంటుందో అక్కడి వరకే ఆ డిఏ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఈ 5 దాని తర్వాత ఉండేటువంటి 2024లో 2 డిఏలు ఉంటాయి, తర్వాత 2025లో 2 డిఏలు, 2026లో మొన్న 1 డిఏ. ఈ 5 డిఏలు అనేటువంటిది అదనంగానే ఉండాల్సింది, కానీ మీరు పిఆర్సీ లోపల విలీనం చేసి తర్వాత ఆ విధంగా పెన్షనర్లను తర్వాత ఉద్యోగులను మోసగించడం అవుతుంది. సో మరి విలీనం చేయకూడదు. తర్వాత నగదు రహిత హెల్త్ కార్డులు అనేటువంటివి ఇస్తున్నారు, అవి కూడా ఇవ్వలేదు. గత మీరు 25 లోపల చర్చల సందర్భంగా ఏమన్నారు, వెంటనే నేను నగదు రహిత హెల్త్ కార్డులను ఉద్యోగులకు, పెన్షనర్లకు వెంటనే ఇస్తా అన్నారు. కానీ ఇప్పటికీ సంవత్సరంగా వస్తున్నది, మీరు హామీ ఇచ్చి దాని విషయంలో కూడా మీరు ఏం పట్టింపు చేయట్లేదు. తర్వాత చివరికి మా యొక్క పెన్షనర్ల ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ తోటి 1.5% చాలా ఎక్కువ మొత్తం, 1.5% బేసిక్ లోపల 1.5% అనేటువంటిది ఆ కాంట్రిబ్యూషన్ తీసుకొని మీరు నగదు రహిత హెల్త్ కార్డులు మంజూరు చేస్తానన్నారు. కానీ ఇంతవరకు కూడా మరి దాని మీద కార్డులు ఇవ్వలేదు. ఇప్పటికి ఆ హెల్త్ కార్డులు కనుక ఇచ్చినట్లయితే సార్ చాలా మంది పెన్షనర్లు బ్రతికేవారు. వాళ్ళకు డబ్బులు లేక చాలా మంది చికిత్స చేసుకోవడానికి డబ్బులు లేక చాలా మంది చనిపోవడం జరిగింది. అదే హెల్త్ కార్డు కనుక ఉన్నట్లయితే ఏదో కార్పొరేట్ హాస్పిటల్లో పోయి చూయించుకొని వాళ్ళు బాగుపడేవారు. తర్వాత ఆ విధంగా ఆ నగదు రహిత హెల్త్ కార్డులు అనేటువంటిది ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడు పిఆర్సీ అనేటువంటిది మీరు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు, ఇంకా ప్రకటించలేదు. డిఏలు అనేటువంటి ప్రకటించలేదు. తర్వాత సిపిఎస్ రద్దు చేస్తున్నారు, అది విషయం అది రద్దు చేయలేదు. తర్వాత చివరికి మొన్న 4వ హామీ ఏమన్నారు, నేను 2 నెలలకు ఒకసారి జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళతోటి ప్రతినిధులతోటి సమావేశం ఏర్పాటు చేస్తారని ఈ 4 హామీలు ఇచ్చింది. ఈ 4 హామీలు ఇచ్చింది. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. కేవలం 1వ తారీఖు వేతనాలు అనేటువంటిది మీరు ఇస్తానమని గొప్పగా చెప్పుకుంటున్నారు. అది సరైన విధానం కాదు. మీరు గత అసెంబ్లీ సమావేశం లోపల బీఆర్ఎస్ దానికి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి హరీష్ రావు గారు లేవనెత్తినటువంటి అంశాలకు మీరు
ఎప్పుడు సమాధానం చెప్పలేదు బట్టి విక్రమార్క గారు. మాకు మానవత్వం ఉన్నదని చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పే పొజిషన్ లో లేరు ఇప్పుడు, మీరు ఎక్స్పెక్ట్ చేయదు కూడా, అదే. ఎందుకంటే అదే వాళ్ళు ఎటువంటి ప్రకటన చేయరు మీ మీద. అదే మానవత్వం ఉన్నదని మీరు ప్రకటించుకున్నారు. కానీ మానవత్వం ఎక్కడున్నది? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మీ సొంత నియోజకవర్గంలోనే కొడంగల్ నియోజకవర్గం లోపల కుడుముల కొండయ్య అనేటువంటి వ్యక్తి నా యొక్క మూత్రపిండాలు ఖరాబ్ అయినవి, తర్వాత నేను నా ఊపిరితిత్తులు పాడైనవి, నేను బాగు చేసుకోవడానికి నాకు డబ్బులు లేవు, నా రిటైర్మెంట్ బకాయిలు నాకు ఇవ్వండి, నేను ఇచ్చినట్లయితే నేను వైద్యం చేయించుకుంటాను అని ఆ పేపర్ ప్రకటించుకున్నప్పటికీ మీరు ఏమాత్రం కరుణించకుండా ఆయనకు రావాల్సిన బకాయిలు ఇవ్వకపోయేసరికి అతను కుటుంబంలో కొండయ్య చనిపోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు రిటైర్డ్ ఏఎస్ఐ ఖమ్మంలో మైసయ్య గారు దానికి డబ్బులు లేక నిమ్స్ లోపల చికిత్స చేసుకోవడం జరిగింది. నిమ్స్ లోపల తర్వాత తన భార్య కూడా ఆరోగ్యం ఖరాబ్ అయ్యి తర్వాత అతను చనిపోయిన తర్వాత చివరికి తన భార్య కూడా వారం రోజులకే చనిపోవడం జరిగింది. అంటే ఈ మాత్రం మానవత్వం అనేటువంటి లేదా ముఖ్యమంత్రి గారు? మీకు ఇంతమంది ఇప్పటికీ 93 మంది అధికారికంగా మేము అసోసియేషన్ ఫామ్ చేసుకున్న దగ్గర నుంచి 93 మంది చనిపోయారు. అంతకుముందు కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. ఇంతమంది చనిపోయినప్పటికీ ఇంతమందికి చావు చనిపోయిన కారణమైనటువంటి మీరు, ఈ చావులకు కారణమైనటువంటి మీరు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. ఇంతమంది చనిపోయినా మీకు లోపల మానవత్వం అనేటువంటి ఎందుకు లేదు అని మేము ఈ విధంగా ఆవేదనతోటి మేము మా యొక్క ఆవేదనను వెలుగుచ్చుకుంటున్నాము. మానవత్వం ఎప్పటికైనా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు మానవత్వం చూపి, రిటైర్డ్ ఎంప్లాయీస్ పక్షాన మానవత్వం చూపి, మీరు ఇప్పుడు 6,000 కోట్లు నేను ఇస్తానా, మీరు పంచుకోండి అని అన్నారు. ఆ పంచుకునేటువంటిది దాని లోపల మాకు భాగస్వామ్యంగా మా రిటైర్డ్ ఎంప్లాయీస్ బాగా అంటే బాధిత ఉద్యోగులను, అంటే బాధిత రిటైర్డ్ ఎంప్లాయీస్ను దానిలో మీరు కమిటీలోకి తీసుకోవాలి. మాతోటి చర్చించి ఒక ప్రణాళిక రూపొందించుకొని న్యాయయుతంగా ముందు రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు ముందుగా చెల్లించే విధంగా మీరు ఒక కార్యక్రమం అంటే ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఆ విధంగా ఏర్పాటు చేసుకుని 4 హామీలు అయితే ఉన్నాయో వాటిని అమలు చేసే దిశగా మీకు ప్రయత్నం చేయాలి. అయితే మన ప్రక్క రాష్ట్రం మనం విడిపోయినటువంటి రాష్ట్రం. చాలా మంది ఇప్పటికి కూడా అనుకుంటున్నారు తెలంగాణ సాధించుకొని మనం ఏం చేశాము, నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటివి ఇంతవరకు అమలైనయా? దేని కొరకు తెలంగాణ నేర్చుకున్నామని ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 22,000 మంది 23,000 మంది రిటైర్డ్ అయితే మా ఖాళీలు నింపారా? మరి ఎందుకు నింపలేదు? మరి మళ్ళీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 లక్షలు మీరు ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. నింపొచ్చుగా, ఖాళీ ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి. ఖాళీలను భర్తీ చేయడం లేదు, తర్వాత ఆ ఖాళీలు నింపడం లేదు. మీరు పత్రికా ప్రకటనలో తర్వాత తప్పుడు లెక్కలు ప్రకటించుకుంటూ 60,000 పోస్టులు నింపామని అంటున్నారు. 65,000 నింపామని అంటున్నారు. అది తప్పుడు లెక్కలే. ఎందుకంటే కేవలము ఒక ఉపాధ్యాయ పోస్టులు 10,500 పోస్టులు మాత్రమే మీరు నింపారు. మిగతావి పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3 పోస్టులు కొన్ని నింపారు. దాదాపుగా 30,000 వరకు మీరు నింపి ఉంటారు. 65,000 అని మీరు ప్రకటించుకుంటున్నారు. అది తప్పుడు సమాచారము. తర్వాత 1,70,2,000 నుండి 65,000 30,000 పోతే ఇంకా 1,65,000 ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మీరు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళవి మా దాదాపు 23,000 24,000 ఖాళీలు ఉన్నవి. ఇవన్నీ కూడా భర్తీ చేశారా? ఈరోజు ప్రజలందరూ కూడా ఇటు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏమాత్రము అంటే మిమ్మలను మీ యొక్క ప్రభుత్వ పాలనను మేము సమర్థించుకోవడం లేదు. తర్వాత నిరుద్యోగులు అశోక్ నగర్ లో కానీ తర్వాత ఉద్యమాలు చేస్తున్నారు, ఇందిరా పార్క్ లో ధర్నాలు చేశారు. అయినా మరి మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నారు, జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు కదా. ఆ విధంగా నిరుద్యోగులు గోసపుచ్చుకుంటున్నారు. తర్వాత రిటైర్డ్ అయినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ ను గోసపుచ్చుకుంటున్నారు. ప్రజలకు తర్వాత రైతులకు కూడా మీరు ఇస్తున్నారు, అది కూడా క్రమంగా చెల్లించడం లేదు. తర్వాత ఈ విధంగా మమ్మల్ని బాధించుకోవడము, తర్వాత ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన మీరు అందించాలి. ఆ విధంగా దిశగా తర్వాత ఇప్పుడు ప్రజలలో భాగమే మేము. తర్వాత పరిపాలన లోపల ఉద్యోగులు భాగం. ఆ ఉద్యోగులు సుఖవంతంగా ఉండి తర్వాత వారికి రావాల్సినటువంటి సౌకర్యాలు అనేటువంటివి మీరు
కల్పించినప్పుడు తర్వాత సమర్థవంతమైనటువంటి పాలన కొనసాగుతుంది. కాబట్టి ఆ ఉద్యోగులను వేధించకూడదు, రిటైర్డ్ వాళ్ళను వేధించకూడదు, నిరుద్యోగులను. తర్వాత ఈ విధంగా అందరినీ మీరు సంతృప్తి పరంగా చేసినప్పుడు మాత్రమే మీ పాలన పట్ల మేము ఏమాత్రం హర్షం వ్యక్తం చేస్తాం. కానీ తర్వాత ఈ విధంగా ఇప్పటికే 2.5 సంవత్సరాల లోపలనే మీ మీద వ్యతిరేకత వచ్చింది. ఇంకా 2.5 సంవత్సరాలు అబద్ధాలతో మీరు కాలం గడుపుకోండి. తర్వాత పక్క రాష్ట్రం విడిపోయినటువంటి ఏపీ ఆంధ్రప్రదేశ్ లోపల నారా చంద్రబాబు నాయుడు రిటైర్డ్ పెన్షనర్లకు, రిటైర్డ్ ఉద్యోగులకు అందరికీ వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలన్నిటి ఏక మొత్తం లోపల చెల్లించారు. క్లియర్ అయిపోయినాయి. ఒకసారి 11,000 కోట్లు చెల్లించారు, తర్వాత ఒకసారి 7,500 కోట్లు చెల్లించారు. వారికి మొత్తం రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ఏక మొత్తం లోపల మొత్తం చెల్లించారు. మరి ఆ విధంగా మీరు ఇక్కడ చేయలేదు. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడైతే ఏపీ లోపల ఏ విధంగానైతే ఏక మొత్తంలో రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లించారో ఆ విధంగా మాకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బకాయిలన్నింటినీ ఏక మొత్తంలో చెల్లించాలని ప్రభుత్వాన్ని ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాను. రైట్ సార్. మరి మీ స్పందనకి అంటే దేవదాస్ గారు చెప్పారని కాదు, కానీ దేవదాస్ గారే కాదు, తర్వాత చంద్రమౌళి గారు కావచ్చు, రవీంద్ర గారు కావచ్చు, అందరూ చాలామంది రిటైర్ ఎంప్లాయీస్ మన స్టూడియోకి వచ్చారు. వాళ్ళ బాధలు బాబు చెప్పుకుంటారు. ఆయన కూడా వరంగల్ నుంచి రావడం జరిగింది ఈ ఒక్క ఇంటర్వ్యూ కోసం. అంటే బాధ అనిపిస్తుంది, ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తుంది అనేది ఇంతకు అర్థం కావట్లేదు. పోనీ వాళ్ళు ఏమైనా గొంతెములు కోరుతున్నారా? వాళ్ళు ఏమైనా మిమ్మల్ని ఏమైనా అప్పు అడుగుతున్నారంటే కాదు కదా, వాళ్ళ డబ్బులు దాచుకున్న డబ్బులు ఇమ్మంటున్నారు. సో మరి రేవంత్ రెడ్డి గారు అన్నింటి మీద స్పందిస్తున్నారు. అదేదో మొక్కజొన్న కాలిపోతే ఆమెకి స్పందించారు, ఆమె చేయను కానిపోతే ఆమెది 7 లక్షల రూపాయలు నష్టం వచ్చింది. స్పందించడం మంచిదే, కానీ వీళ్ళ మీద కూడా స్పందించండి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టకండి రేవంత్ రెడ్డి గారు. ఇది చాలా మీ ప్రభుత్వానికి అంత మంచిది కాదు. పెద్దవాళ్ళు వాళ్ళంతా కూడా వాళ్ళ ఆశీర్వాదాలు కోరుకోండి, శాపనార్థాలు అస్సలు కోరుకోకండి దయచేసి. ఎందుకంటే వాళ్ళంతా టీచర్లు, ఉపాధ్యాయులు వాళ్ళంతా. అలాంటి వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టకుండా ఎవరైతే మనస్తాపానికి గురయ్యి వాళ్ళు మరణించారో ముందు వాళ్ళకి న్యాయం చేయాలని కూడా వీళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో దయచేసి దీని మీద అంటే ఒక సానుకూల స్పందన మీ నుంచి రావాలి. వాళ్ళకి తప్పకుండా ఏకమొత్తంలో వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఏకమొత్తంలో చెల్లిస్తే ఆ డబ్బులు దేనికన్నా ఉపయోగించుకుంటారు. మీరు ఏదో పప్పు బెల్లాలాగా పంచితే కష్టం. అవి ఒక జీపీఎఫ్ ఇస్తే దానికి 5-6 లక్షలు అయితే ఏం చేసుకుంటారు చెప్పండి? పప్పు బెల్లాలా పంచితే కష్టం. మీరు ఒకే అమౌంట్ వాళ్ళకి రావాల్సిందా 40 లక్షలు, ఇల్లు కొనుక్కోవడమా లేకపోతే ఏదో దానికి ఉపయోగపడతాయి కదా. సో అది ఆలోచన చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టదని కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. ఓటు స్టూడియో.